హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు టీహెచ్జీ ఫండ్ టైప్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచింగ్ డేట్ ఎప్పుడు, ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. టీహెచ్జీ ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి అంతా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కంపెనీ ఎప్పుడు స్థాపించారు, ఏ కంట్రీలో ఉంది, అంతా ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇదొక రియల్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ కానీ, టాస్క్ టైప్ అప్లికేషన్ కానీ, ఫండ్ టైప్ అప్లికేషన్ కానీ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్, టాస్క్ టైప్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కంపెనీ వాళ్ళకి ఈ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ముందుగా ఈ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఇదొక ఫండ్ టైప్ అప్లికేషన్ అనమాట. ఫండ్ టైప్ అప్లికేషన్స్లో మనం పెట్టిన పెట్టుబడి కూడా మనకి రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే సోల్డ్ అవుట్ టైం పెట్టారు చూడండి. ఈ టైంలోపు అయితే మీరు ప్లాన్ పర్చేస్ చేయాలని చెప్తున్నారు వీళ్ళు. ఫస్ట్ ప్లాను 3,900తో స్టార్ట్ అవుతుందండి. సెకండ్ ప్లాను 9,000తో, థర్డ్ ప్లాను 17,000తో ఇలాగైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ఫండ్ టైప్ అప్లికేషన్ అని చెప్పాను కదా. ఫస్ట్ ప్లాన్ ఓపెన్ చేస్తున్నాను. 3,900 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ 234 రూపాయలు రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 42 రోజులు ఇచ్చారు. 42 రోజులకు కానీ మీకు 9,828 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రిన్సిపల్ అమౌంట్ రిఫండ్ అన్నారు కదా. మీ ప్రిన్సిపల్ అమౌంట్ 3,900 రూపాయలు ప్లస్ అలాగే మీకు వచ్చిన ప్రాఫిట్ ఇక్కడ 9,828 రూపాయలు. మీరు రెండు యాడ్ చేస్తే 13,728 రూపాయలు వస్తుంది అంటున్నారు 42 రోజులకి. మినిమం విత్డ్రాలు 110 రూపాయలు అనమాట. మేనేజర్ మీద క్లిక్ చేస్తున్నాను. మేనేజర్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. కస్టమర్ కేర్ నెంబర్ కావాలని మెసేజ్ చేశాను. ఇప్పటివరకు అయితే నాకు రిప్లై రాలేదు. ఇక్కడ మీరు గమనించండి, ఐహెచ్జీ అని ఉంది కదా. ఈ పేరు అనగానే మీకు ఒక అప్లికేషన్ పేరు గుర్తు రావాలి. టాస్క్ టైప్ అప్లికేషన్ ఒకటి ఒక 4 months బ్యాక్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రజెంట్ ఇప్పుడైతే విత్డ్రాల్ సమస్య ఉందన్నమాట. నాకు తెలిసి క్లోజ్ కూడా అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే డిసెంబర్ ఎండింగ్లో చాలా లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ క్లోజ్ చేస్తారని ముందే చెప్పాను. నాకు తెలిసి ఇది కూడా క్లోజ్ అయిపోయి ఉండొచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ అప్లికేషన్ పేరు వచ్చేసరికి టీహెచ్జీ అయితే మరి ఇక్కడ ఐహెచ్జీ అని ఎందుకు ఉంది అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్కి లింక్ ఉందంటారా, లేదా ఈ కంపెనీ వాళ్ళే ఇది సేమ్ టీహెచ్జీని లాంచ్ చేశారంటారా? సో ఇది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట మనకి. మీ మీద క్లిక్ చేస్తున్నాను. మీ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందంటే మై సబ్సిడీ, ఫండ్, విత్డ్రాలు, లాగిన్ పాస్వర్డ్, విత్డ్రాల్ పాస్వర్డ్, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి, కస్టమర్ సర్వీస్ అంట, యాప్ డౌన్లోడ్ అన్నారు. ఏపీకే ఫైల్స్ అయితే ఫోన్లో ఇన్స్టాల్ చేయకూడదు, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే సైన్ అవుట్ చేయడం మర్చిపోకండి. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 8వ తారీఖు డిసెంబర్ 2025. ఈ డొమైన్ ఎక్స్పైరీ అయ్యేది 8వ తారీఖు డిసెంబర్ 2026. ఈ డొమైన్ అప్డేట్ చేశారు. ఇప్పుడు 13వ తారీఖు డిసెంబర్ 2025లో డొమైన్ అప్డేట్ చేశారు. ఒక స్టేటస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఎక్స్పైరీ డేట్ గురించి మాట్లాడుకుందాం. 2026 వరకు వీళ్ళు ఎక్స్పైరీ డేట్ పెట్టుకున్నారు కాబట్టి ఒక 1 year అప్లికేషన్ వర్క్ చేసేదని చాలామంది అనుకుంటారండి. బట్ అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి అన్ని అప్లికేషన్స్ కూడా లైఫ్ టైం వర్క్ చేయవండి. ఏదో ఒక రోజు క్లోజ్ అయిపోవాల్సిందే. కొన్ని అప్లికేషన్స్ నెల రోజుల్లో క్లోజ్ అవుతాయి, కొన్ని 2 నెలల్లో, ఒక్కొక్కసారి రేర్గా ఒక 9 నెలలు 10 నెలల వరకు వర్క్ చేసే అప్లికేషన్స్ ఉన్నాయి. బట్ అన్ని అప్లికేషన్స్ అలాగా లాంగ్ రన్లో వర్క్ చేయవు అనమాట. ఈ అప్లికేషన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుందనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ మేనేజర్ ఆప్షన్ గురించి మీకు స్టార్టింగ్లో చెప్పాను. వీడియో స్కిప్ చేసి ఉంటే మళ్ళీ మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఈ మేనేజర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అక్కడ మనకు కనపడుతుంది ఐహెచ్జీ అని. ఇదొక టాస్క్ టైప్ అప్లికేషన్ అనమాట. ప్రజెంట్ అయితే విత్డ్రాల్స్ రావట్లేదు, క్లోజ్ అయిపోయింది. అయితే ఈ అప్లికేషన్ పేరు వచ్చేసరికి టీహెచ్జీ. అక్కడ కస్టమర్ కేర్లో ఇచ్చిందేమో ఐహెచ్జీ. మరి ఈ అప్లికేషన్కి ఏం లింక్ ఉందో మనకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఇదేమన్నా సెకండ్ అప్లికేషన్ పోనీ, ఇదొక క్వశ్చన్ మార్క్ అనమాట మనకి. సో అది పక్కన పెట్టేస్తే ఇంకొక విషయం, ఇక్కడ ప్లాన్స్లోకి వెళ్తే బేసిక్ ప్లాన్ 3,900 ఇచ్చారు. బేసిక్గా ఫండ్ టైప్లో మనకి
550 నుండి 600 మధ్యలోనే ఉంటాయి ప్లాన్స్ ఎప్పుడు కూడా. ఇంత హైలో అయితే ప్లాన్స్ ఉండవు అన్నమాట. స్టార్టింగ్ వీళ్ళు ఇంత హై ఇచ్చారంటే ఇది మనం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం అన్నమాట. కొంతమంది ఏమనుకుంటారంటే డైలీ ఇన్కమ్ రూ. 234 కాబట్టి ఒక 15 రోజులు 10 రోజులు నడిస్తే మనకు రికవరీ అయిపోతుందని కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి ప్లాన్స్ అయితే వాళ్ళు లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే అట్రాక్ట్ చేయడానికి అనమాట ఇవన్నీ కూడాను. సో ఇందులో ఏంటంటే 2-3 విత్డ్రాల్స్ ఇచ్చిన తర్వాత క్లోజ్ అయిపోతాయి. ఆల్రెడీ మీకు చెప్పాను నేను, డిసెంబర్లో చాలా కొత్తగా వచ్చిన అప్లికేషన్స్ కావచ్చు లేదా ఓల్డ్ అప్లికేషన్స్ కావచ్చు క్లోజ్ అయిపోయే అవకాశం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రిస్క్ ఎక్కువ చేయకండి మీరు అనవసరంగా. ఇలాంటి ఆఫర్స్ డైలీ ఇన్కమ్లు చూసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి అనవసరంగా మీ డబ్బు నష్టపోకండి. బట్ నా ఉద్దేశంలో ఈ అప్లికేషన్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం చాలా మంచిదండి. లేదు ఈ అప్లికేషన్ మీద మాకు నమ్మకం ఉందనుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మీ డబ్బు మీ ఇష్టం. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి, వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.